హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ జయ. వెల్కమ్ టు మా ఇంటి విందు. ఈరోజు పచ్చడి ఉసిరికాయలతో సంవత్సరం పాటు నిలవ ఉండే ఉసిరికాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ అలానే కొలతలు అన్నీ వివరంగా చెప్తానండి. సో ఇది నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ ఏ విధంగా అయితే పడుతుందో అదే విధంగా నేను మీకు పట్టి చూపిస్తున్నానండి. నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా 1 కేజీ పచ్చడి ఉసిరికాయల్ని ఇలాగా తీసుకోవాలండి. నేను ఈ కాయలు అనేది కొనుక్కోలేదు, చెట్టున రాలుకొని వచ్చానండి. మా నానమ్మ వాళ్ళకి చెట్టు ఉంది. సో ఇలాగా మీడియం సైజ్ ఉండే ఈ ఉసిరికాయల్ని రాత్రి మొత్తం కూడా నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలండి. అలా నానిన తర్వాత మార్నింగ్ ఏదైనా పలుచటి క్లాత్ మీద ఈ ఉసిరికాయల్ని పడుచుకొని బాగా తుడుచుకోవాలండి. అదేవిధంగా ఒక అరగంట పాటు ఎండలో ఉంచితే ఏదైనా చెమ్మదనం ఉంటే ఉసిరికాయల్లో పోతుంది. ఒక గిన్నెలోకి చింతపండుని తీసుకోవాలండి. కొత్త చింతపండు తీసుకోవాలి పచ్చళ్ళకు అనేది, ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి. 150 గ్రాముల చింతపండు తీసుకున్నానండి నేను. దానిలోకి 2 గ్లాసుల నీళ్ళు అనేది ముందుగానే కాచుకొని పెట్టుకోవాలి. అలా కాచిన నీటిని చింతపండులో వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక పావు గంట ఉంచితే చింతపండు అనేది బాగా నానుతుంది. ఇలా నానిన చింతపండుని బాగా పిండుకుని గుజ్జును తీసుకోవాలండి. చింతపండులో నుంచి ఇలా చింతపండులో నుంచి గుజ్జును తీసుకొని పక్కన ఉంచేసుకోండి. అలాగా అదేవిధంగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఆ ప్యాన్లోకి 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలండి బాగా. ఈ విధంగా ఆవాలు ఫ్రై అయిన తర్వాత మాత్రమే 2 స్పూన్ల మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు బాగా రంగు మారాలండి. ఇదే విధంగా ఒక 5 నిమిషాలు మెంతులు కూడా రంగు మారుతాయి. ఈ 2 కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ పౌడర్ని పక్కన ఉంచేసుకోండి. అలాగా మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి 2 స్పూన్ల నూనె వేసుకోవాలండి. ఆ నూనెలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండు గుజ్జును కూడా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలో చెప్తానండి. మనం ముందుగానే పిండుకున్న చింతపండు గుజ్జుని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలండి. ఆ స్ట్రైనర్ నుంచి కూడా చింతపండు గుజ్జు అనేది బాగా దిగేటట్టుగా చూసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇలాగా ఇలా కలుపుతూ ఉంటే మనకి ఆ స్ట్రైనర్లో నుంచి చింతపండు గుజ్జు అనేది దిగుతుంది. ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి, లేకపోతే చింతపండు అనేది మాడిపోతుంది. ఇలా చింతపండు గుజ్జు కూడా మొత్తం తీసుకున్న తర్వాత పై ఉన్న పిప్పిని ఏదన్నా స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మనం ఈ గుజ్జుని మొత్తాన్ని కూడా నూనెలోకి బాగా కలుపుతూ ఉండాలండి. చింతపండు అనేది బాగా వేగుతుంది ఇలాగా. తర్వాత ఏదైనా ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి పచ్చడికి సరిపోయే ఆయిల్ని తీసుకోవాలండి. ఈ కేజీ ఉసిరికాయలకి అనేది 1/2 కేజీ నూనె పడుతుంది. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చండి. నేను వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. నూనె హీట్ అయినాక అందులోకి ఒక్కొక్కటిగా ఉసిరికాయలని తీసుకోవాలండి. ఆ ఉసిరికాయలని కూడా మొత్తంగా ఒకేసారి తీసుకోకూడదు, మనకి వీలైనంత వరకు కూడా తీసుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయలని కూడా వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుతూ ఉండాలండి. ఉసిరికాయలు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్లేమ్ని మాత్రం అస్సలు మీరు హైలో పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఫ్లేమ్ని హైలో పెట్టుకోవడం వల్ల బయట రంగు మారుతాయండి, లోపల అనేది వేగవు ఉసిరికాయలు అనేది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక పావు గంట పాటు కలుపుతూ ఉంటే రంగు అనేది ఇలా మనకి బంగారపు రంగులోకి వస్తాయి. అదేవిధంగా 2వ వాయి కూడా ఇలానే తీసుకోవాలండి. ఇలా 2వ వాయిని కూడా ఇలాగ వేపుకుంటూనే ఉండాలి, ఫ్రై చేసుకోవాలండి బాగా. ఇలా ఈ 2వ వాయిని కూడా ఫ్రై చేసుకొని అదే గిన్నెలోకి తీసుకోవాలండి, ప్లేట్లోకి. అలా ప్లేట్లోకి ఉసిరికాయని తీసుకొని పక్కన ఉంచేసుకోండి. ఆ ఫ్రై చేసుకున్న నూనెలోనే మనం తాలింపుకు కాచుకోవాలండి. 3 స్పూన్ల ఆవాలు, అలానే 2 స్పూన్ల పచ్చిశనగపప్పు,
2 స్పూన్ల మినప్పప్పు. ఈ పప్పులన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ పప్పులు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 10 వరకు ఎండుమిరపకాయలు తీసుకోవాలండి. ఎండుమిర్చిని కూడా ఇలా ఈ ఎండుమిర్చిని కూడా వేగిన తర్వాత మనం తాలింపులోనే ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పచ్చడికి కూడా ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పడుతుంది. కాబట్టి కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకున్నానండి నేను వెల్లుల్లి అనేది. ఒక 10 నుంచి 15 వెల్లుల్లి సరిపోతాయి. ఈ వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకోవాలండి. కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇంగువ వాడుకోవాలండి. ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుని తాలింపుని చల్లార్చుకోవాలండి. తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి పచ్చడిని కలుపుకోవాలి. ఇలా ఒక స్టీల్ గిన్నెలోకి 100 గ్రాముల ఎండు కారాన్ని తీసుకోవాలండి. అలానే కల్లుప్పుని ఒక అరగంట పాటు ఎండలో ఎండబెట్టుకొని తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకున్నానండి. ఉప్పుని 100 గ్రాములు. మనం ముందుగా రెడీ చేసుకున్న ఆవాలు మెంతులు పౌడర్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ ఫైన్ పౌడర్ని కూడా తీసుకోవాలండి. పౌడర్ మొత్తాన్ని కూడా ఇలాగ కలుపుకుంటూనే ఉండాలి. అదేవిధంగా మనం చింతపండు గుజ్జుని ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలండి. ఆ చింతపండు గుజ్జును కూడా బాగా ఈ కారానికి ఉప్పుకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉసిరికాయలని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఉసిరికాయలకి ఉప్పు కారం అలానే ఆవాల పొడి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మనం రెడీ చేసుకున్న తాలింపును కూడా వేసుకోవాలండి. తాలింపు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది, మరీ వెచ్చగా ఉండకూడదండి. అదేవిధంగా చల్లారిన తర్వాత కూడా అంతగా బాగోదు. ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాలింపును కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత 3 రోజుల పాటు వదిలేయాలి ప్లేట్ పెట్టి. ముక్క అనేది అప్పుడే ఊడదండి. కాకపోతే 3 రోజుల తర్వాత ఇలా తీసి చూస్తే పచ్చడి అనేది ఇలా నూనె సపరేట్ అయ్యి ఊడి ఉంటుంది పచ్చడి. ఇలా ఈ టైంలోనే మనం ఏదైనా గాజు సీసాలో కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి. సంవత్సరం పాటు ఇలాగ స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే లైక్ అండ్ షేర్ చేయండి.